అగ్నితత్వము మనకు పంచభూతములలో ఆకాశతత్వమునకు తరువాత వాయుతత్వము, వాయుతత్వమునకు తరువాత వచ్చేటువంటిది అగ్నితత్వము. ఈ అగ్ని అంటే మనం మన ఇళ్లల్లో వంట చేసుకోవడానికి ఉపయోగించేటువంటి అగ్ని కాదు. ఇది సమస్త లోకాలను కూడా చైతన్యపరచగలిగినటువంటి పరబ్రహ్మస్వరూపము యొక్క ఆ హిరణ్యగర్భుని యొక్క గర్భంలో ఉన్న సృష్టి మూలమైనటువంటి శక్తితత్వం ఇది. కనుకనే ఏ సృష్టి మూలమైన శక్తి వల్ల అణువు కంటే అణువు వంటి అతి సూక్ష్మమైనటువంటి ఆ పరబ్రహ్మతత్వం విస్ఫోటనం చెంది అనంతకోటి బ్రహ్మాండాలుగా రూపుదిద్దుకుంటూ ఉన్నదో అటువంటి శక్తితత్వం అన్నమాట. ఈ శక్తితత్వానికి మూలం మహేశ్వరీదేవి. ఈ అగ్ని గురించి మనకు వర్ణించినటువంటి ఈ గ్రంథములలో తొలి గ్రంథం చెప్పాలంటే ఋగ్వేదం. అగ్నిమీళే పురోహితం యజ్ఞస్య దేవం ఋత్విజం హోతారం రత్నధాతమం అనేటువంటి మంత్రంతో ఋగ్వేదం ప్రారంభమైంది. అది అగ్నిస్థితితో ప్రారంభమైందనమాట. అంత ప్రధానమైనటువంటి తత్వం అగ్నితత్వం అనేటువంటిది. సమస్త లోకాలలో ఉండేటువంటి జీవులందరూ కూడా చూడగలుగుతున్నారు అంటే దానికి కారణం ఈ అగ్నితత్వం వల్లనే. అందరికీ దృష్టిని ప్రసాదించి అందరినీ చూసేటువంటి విధంగా సమర్థులను చేయగలిగినటువంటి తత్వం ఈ అగ్నితత్వం. ఇది నిత్యమని అనిత్యమని రెండు రకాలుగా ఉన్నది. నిత్యమైనటువంటిది పరమాణు రూపంలో ఉంటుంది, అనిత్యం కార్యరూపంలో ఉంటుంది. ఈ కార్యరూపంలో ఉన్నటువంటి అగ్నిని మనం చూడగలుగుతాం. అంటే మన గృహాంగణంలో కానీ లేదా ఆకాశంలో ఉండేటువంటి మేఘాలలో పిడుగులుగా కనబడేటువంటి ఆ విద్యుత్ శక్తి కానీ ఇతర స్వరూపములన్నీ కూడా అవి ఈ అగ్నికి సంబంధించినటువంటి అంశములే. ఇంత మహత్తరమైనటువంటి ఈ అగ్ని ఆ ఆదిపరాశక్తిగా కీర్తింపబడేటువంటి జగజ్జనని ఆ లలితాంబిక పరాభట్టారిక రాజరాజేశ్వరీదేవి, ఆ దేవికి సంబంధించినటువంటి ఒక ప్రతీక అన్నమాట. కనుక ఆ అగ్నితత్వం యొక్క శోధనం చేసుకోకపోతే వ్యక్తులందరికీ నేత్రదృష్టిలో లోపాలు కనబడతాయి. అదేవిధంగా మనకు ప్రపంచంలో కూడా ఈ అగ్నితత్వం కనుక సరైనటువంటి పద్ధతిలో లేకపోయినట్లయితే ప్రపంచమంతా కూడా తన యొక్క నిత్య వ్యాపారాలలో సక్రమంగా ప్రవర్తించగలిగినటువంటి అవకాశం ఉండదు. కనుక ఈ అగ్నితత్వ శోధనం కోసమని ఆ లలితా పరాభట్టారిక యొక్క ఆదిపరాశక్తి యొక్క స్తోత్రాలని మనం పఠించుకోవడం అనేటువంటిది చాలా అవసరం. అందుకని ఈ అగ్నితత్వ శోధనం కోసం శ్రీమాతృ స్తోత్రాలను చేస్తున్నటువంటి వారు ఆచార్య ధూళిపాళ మహదేవమణి గారు, డాక్టర్ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు, ఆచార్య రాణి నరసింహమూర్తి గారు, రాణి సదాశివమూర్తి, రాణి శ్రీనివాస శర్మ మొదలైనటువంటి వారు. వారితో పాటు మనం కూడా గొంతులను కలిపి ఆ శ్రీమాతృ స్తవాన్ని కనుక చేసినట్లయితే లోకంలో ఉండేటువంటి అగ్నిమూలకమైనటువంటి శక్తి అంతా కూడా జాగృతం అవుతుంది. తద్వారా మనం లోకంలో ఉండేటువంటి కాలుష్యాలన్నింటినీ కూడా దూరం చేసుకోగలుగుతాం. కనుక ఈ ప్రార్థనలలో మీరందరూ కూడా భాగగ్రాహులు కాగలరని కోరుతున్నాం. ఓం శ్రీమాత్రే నమః. అమరీ కబరీ భార భ్రమరీ ముఖరీ కృతం దూరీకరోతు దురితం గౌరీ చరణ పంకజం. జగన్మాత పాదాలపైన దేవతా స్త్రీలంతా భక్తితో తమ తలలు చేర్చి నమస్కరిస్తారు. అప్పుడు వారి శిరోజాలనే తుమ్మెదలు
అమ్మవారి పాదాలనే పద్మాల్లోని మకరందాన్ని గ్రోలుతూ ఆనందంతో జుంజున్నాదం చేస్తాయి. అలా దేవతల సహితం నమస్కరించే పార్వతీదేవి పాదపద్మాలు మన పాపరాశిని తొలగించునుగాక. శ్రీమాత్రే నమః. రక్ష రక్ష జగన్మాతః దేవి మంగళచండికే హారికే విపదామద్య హర్షమంగళకారికే. అమ్మా జగన్మాత, ఈనాటి ఆపదలను పోగొట్టి హర్షాన్ని మంగళములను ప్రసాదించే మంగళచండిక, రక్షించు రక్షించు రక్షించు. నమస్కారం. శ్రీమాత్రే నమః. ప్రాచ్యాం రక్ష ప్రతీచ్యాంచ చండికే రక్ష దక్షిణే బ్రాహ్మణేనాత్మశూలస్య ఉత్తరస్యాం తథేశ్వరి. ఆ జగన్మాత పరమేశ్వరి చండికా రూపంలో ఈ సమస్త జగత్తులను కూడా తూర్పు, పడమర, దక్షిణ, ఉత్తర దిక్కులలో తన చేతనున్నటువంటి శూలమును త్రిప్పుచు ఈ సమస్త ప్రజానీకానికి, ప్రాణికోటికి వచ్చేటటువంటి ఆపదలను అన్నిటినీ కూడా తొలగిస్తూ మనలను రక్షించుగాక. పరాం పరాత్పరాం పూర్ణాం సచ్చిదానందరూపిణీం అంతర్ముఖ సమారాధ్యాం స్వస్వరూపాం సమాశ్రయే. పరాదేవతగా, పరాత్పర అని, పూర్ణస్వరూపిణి అని, సచ్చిదానంద రూపిణి అని, అంతర్ముఖులై తమ యొక్క ఆత్మోపాసన ద్వారా ఎవరైతే ఆ జననిని సాక్షాత్కరింపజేసుకోగలరో వారిని అనుగ్రహించగలిగినటువంటి మహత్తరమైనటువంటి తత్వస్వరూపిణియు, ఆత్మస్వరూపిణియు అయినటువంటి ఆ పరాదేవతను, ఆ జగదంబికను నేను సదా ఆశ్రయింతును. వారాణస్యాం విశాలాక్షి గౌరీ ముఖనివాసిని క్షేత్రే వై నైమిషారణ్యే ప్రోక్తా సా లింగధారిణి. గౌరీ అనునామముతో ప్రసిద్ధి పొందిన భగవతి జగదంబ యొక్క ముఖము పడిన చోటు వారణాసిగా ప్రసిద్ధిగాంచింది. ఆ పీఠస్థానమునందు రూపమును ధరించిన దేవి పేరు విశాలాక్షి. నైమిషారణ్య క్షేత్రమున విరాజమానురాలగు దేవి లింగధారిణి అనునామముతో ఖ్యాతి వహించింది. అటువంటి భగవతి జగదంబ మనందరికీ ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, ఆయుష్ను ప్రసాదించుగాక. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.